నోట్ల రద్దు నిర్ణయం అతిపెద్ద ఆర్థిక దోపిడీ కార్యక్రమమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఉత్తరాఖండ్లోని ఆల్మోరాలో నిర్వహించిన కాంగ్రెస్ సభలో పాల్గొన్న రాహుల్ ప్రధాని మోదీపై మాటల దాడిని కొనసాగించారు. నోట్ల రద్దు కారణంగా 100 మంది ప్రాణాలు కోల్పోతే మోదీ సర్కార్ పార్లమెంట్లో 2 నిమిషాలు కూడా మౌనం పాటించలేదని మండిపడ్డారు. నోట్ల రద్దు ద్వారా సంపన్నులకు మేలు చేస్తూ పేదలు, మధ్యతరగతి ప్రజలను కేంద్రం అవినీతి పరులుగా చిత్రీకరిస్తోందని అన్నారు. मोदी जी की सरकार भ्रष्टाचार के खिलाफ कोई भी कदम उठाए, छोटा कदम बड़ा कदम, कांग्रेस पार्टी उनका 100% समर्थन देगी। हमारे सब नेता, हमारे सब कार्यकर्ता उस निर्णय को अपना समर्थन देंगे। मगर नोटबंदी काले धन के खिलाफ निर्णय नहीं था, भ्रष्टाचार के खिलाफ निर्णय नहीं था। नोटबंदी एक आर्थिक डकैती थी, आर्थिक डकैती। 2.5 साल से नरेंद्र मोदी जी ने सिर्फ एक काम किया है, हिंदुस्तान के गरीबों पर आक्रमण करा है।